అందరూ ఇష్టంగా తినే కలకండను స్వీట్ షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే అదే రుచితో తేలిగ్గా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ స్వీట్ చేసుకోవటానికి మనకు ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం పడదండి. మరి ఈ కలకండను ఎలా చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోండి. దీనిలోకి 1 లీటర్ పాలను వేసుకోవాలి. ఈ పాలను పెద్ద మంట పైన పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా కలుపుకుంటూ ఉండండి. పాలను మరిగించుకునేటప్పుడు పాలపైన మేగడ కడుతూ ఉంటుంది. ఈ మేగడను కూడా గరిటెతో పాలల్లో పూర్తిగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా పాలు మరిగించుకునేటప్పుడు అంచుల వెంట మేగడ పట్టేస్తూ ఉంటుంది. దీన్ని కూడా గరిటెతో తీసి ఇలా పాలల్లోకి కలుపుకుంటూ ఉండండి. ఇలా పాలను అవసరాన్ని బట్టి పెద్ద మంట మీద లేదంటే ఇంకాస్త తగ్గించి పెట్టుకుంటూ మరిగించుకోవాలి. ఈ పాలు ఇలా మరిగేలోపు ఒక చెక్క నిమ్మరసాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నిమ్మరసంలో నుండి 2 స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకోండి. నిమ్మరసం ఎంత తీసుకుంటున్నామో అంతే కొలతలో నీళ్లను కూడా తీసుకోవాలి. 2 స్పూన్ల నిమ్మరసానికి 2 స్పూన్ల నీళ్లను వేసుకుని దీన్ని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకుందాము. మనం వేసుకున్న పాలు బాగా మరిగి సగం అయ్యేంత వరకు కూడా ఇలానే కలుపుకుంటూ ఉండాలి. పాలు సగం అయ్యేటప్పటికి పాలు రంగు కూడా కాస్త మారుతుంది. ఇలా సగం అయినప్పుడు స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసం నీళ్లు ఉన్నాయి కదా, ఈ మొత్తాన్ని పాలల్లోకి వేసుకోవాలి. వేసుకున్న నిమ్మరసం పాలల్లో పూర్తిగా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలానే సన్నని మంట మీద ఉంచి అవసరమైతే 1-2 సార్లు గరిటెతో కలుపుకోండి. ఒకవేళ వేసుకున్న నిమ్మరసానికి పాలు విరగకపోతే మరొక స్పూన్ నిమ్మరసంలో 1 స్పూన్ నీళ్లు కలిపి ఈ నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఇలా విరిగిన పాలను సరిపడా మంట పైన పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ పాలు కూడా ఇంకాస్త ఎగిరి దగ్గర పడాలి. అలా దగ్గర పడేంత వరకు కూడా మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్ కంటే కాస్త ఎక్కువగా పంచదారను తీసుకోండి. 100 గ్రాముల లోపే ఉంటుంది ఈ పంచదార వచ్చేసి. మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారని ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. తీసుకున్న పంచదార మొత్తాన్ని ఒకేసారిగా కాకుండా 3-4 సార్లుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మరి కాస్త పంచదారను వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం పంచదారను ఒకేసారి వేసుకుంటే దగ్గర పడిన పాలు మళ్ళీ పలచబడతాయి. అందుకనే ఇలా పంచదారను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ పాలు విరిగిన తర్వాత మరీ ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచుకున్న మనకు స్వీట్ వచ్చేసి కాస్త గట్టిపడుతుంది. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్వీట్ దగ్గర పట్టడం మొదలవుతుంది. పాలు ఎగిరి ఇలా దగ్గర పట్టడం మొదలైనప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. దీంతో పాటుగా 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేయటం వలన ఈ స్వీట్కు మంచి రుచి వస్తుంది. మనకు పాలల్లో నుండి కూడా కాస్త వెన్న ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా యాలకుల పొడి నెయ్యి వేసుకున్న తర్వాత 1/2 నిమిషంలోనే మనకు స్వీట్ తయారైపోతుంది. మీరు స్వీట్ను ఇంకాస్త రంగు మారాలి అనుకుంటే మరొక 6 నిమిషం పాటు స్టవ్ పైనే ఉంచుకోవచ్చు. ఇలా కలకండ దగ్గర పడి రంగు మారిన తర్వాత స్టవ్ పై నుండి దించేసి అడుగున నెయ్యి రాసున్న గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ ఈ స్వీట్ మొత్తాన్ని తీసుకోండి. ఇలా కలకండ మొత్తాన్ని గిన్నెలోకి వేసుకుని స్పూన్తో కానీ గరిటెతో కానీ పైన మొత్తం ఇలా కాస్త గట్టిగా నొక్కుకోవాలి. ఈ స్వీట్ పైన మూత పెట్టేసి 3 నుండి 4 గంటల పాటు కదపకుండా ఒక పక్కన పెట్టేసుకోండి. వీలైతే రాత్రంతా కూడా ఈ స్వీట్ను ఇలాగే ఉంచేసుకోవచ్చు. 4 గంటల తర్వాత ఈ గిన్నెను స్టవ్ పైన కొద్దిగా వేడి చేసుకుని స్వీట్ను మీకు నచ్చిన సైజులోకి కట్ చేసుకోండి. అంతేనండి, కలకండ స్వీట్ మనకు తయారైపోతుంది. ఈ స్వీట్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.